కొబ్బరి పాలతో ఇలా కమ్మగా ఓసారి కిచిడి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కొబ్బరిలోని ఫ్లేవర్ అంతా రైస్‌కి పట్టేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 2 గ్లాసెస్ రైస్, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన కొబ్బరికాయలను మిక్సీలో వేసి బాగా మిక్స్ పట్టి అందులోని పాలను సెపరేట్ చేయాలి. అలాగే ఒక 2, 3 టైమ్స్ చేయాలి. మనకి ఎంత వాటర్ సరిపోతుందో అంత పాలొచ్చే వరకు సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తూ ఉండాలి. వడగట్టిన కొబ్బరి పిప్పిని మళ్ళీ మిక్సర్ జార్‌లో ఏసి, వాటరేసి సేమ్ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, టేస్ట్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఆనియన్, క్యారెట్, కొద్దిగా ఆలుగడ్డ కూడా యాడ్ చేసి అన్నీ ఆయిల్‌లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని, ఓసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్‌లో కొద్దిగా రైస్‌ని కలిపితే ఏంటంటే, రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఆ తర్వాత మనకి ఎంత పాలవసరమో అంత యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని, అడ్జస్ట్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత బాగా కలుపుకొని, మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా చూడాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా రైస్‌నంతా ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే పాలంతా ఇలా నురగలా పైన పేరుకుపోతుంది. అంతా కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా మ్యాంగో పికిల్‌తో కూడా కలుపుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి.